ఆ యువకుడి మాటల్లో ద్వేషాన్ని చూడలేదు. కేవలం దారి తప్పిన ఒక అద్భుతమైన కళాకారుడి వేదనను మాత్రమే చూశాడు. అప్పుడే ఆయన ఒక మాట చెబుతాడు. ఈ కథ మొత్తానికి బహుశా మన జీవితాలకి అది గుండెకాయలాంటిదని చెప్పాలి. అవును. ఆయన యువకుడితో ఎంతో ప్రశాంతంగా అన్నాడు. ఇతరుడి వెలుగు నీ మనసును చీకటి చేస్తే లోపం ఆ వెలుగులో లేదు, నీ మనసు సృష్టించిన నీడలో ఉంది. ఎంత లోతైన అర్థముందో కదా ఆ మాటల్లో. ఖచ్చితంగా. ఇతరుడు వెలుగు నీ మనసును చీకటి చేస్తే లోపం ఆ వెలుగులో లేదు, నీ మనసు సృష్టించిన నీడలో ఉంది. ఆ మాటలోని లోతు గమనిస్తే మనం ఎదుటివారి వెలుగును ఆర్పేయడానికి ఎన్నడూ ప్రయత్నించకూడదు. మన మనసులోని ఆ నీడను సరిచేసుకోవాలి అనే గొప్ప స్పష్టత కనిపిస్తోంది. కరెక్ట్. ఆ వెలుగు స్వచ్ఛమైనది. ఇతరుల విజయం, వాళ్ల నైపుణ్యం అనేది ఒక వాస్తవం. దానివల్ల వాస్తవానికి ఎవరికి నష్టం లేదు. కాని ఆ వెలుగును చూసి మన మనసు ఒక భయానకమైన నీడను సృష్టించుకుంటోంది. ఆ నీడే మనం పెట్టుకునే పోలిక. నిజమే. ఆయన అక్కడితో ఆగిపోలేదు. అసూయ స్వభావాన్ని మరింత స్పష్టంగా వివరిస్తాడు కదా. అవును. పోల్చుకోవడమనేది ఎప్పుడూ తృప్తిపడని ఒక అగ్నిలాంటిది అని ఆయన చెబుతాడు. ఈరోజు నువ్వు గొప్ప గౌరవం పొంది నన్ను మించిపోయినా సరే, రేపు నీకన్నా గొప్పగా చేసే ఇంకొకరి గురించి నీ మనసులో మళ్ళీ అసూయే కలుగుతుంది అంటాడు. ఎందుకంటే అసూయ అనేది ఎప్పుడూ విజయాన్ని కోరుకోదు. ఇతరుల వద్ద నీకన్నా తక్కువ ఉండాలని మాత్రమే అది కోరుకుంటుంది కదా. ఈ పరుగుకు ఎప్పటికీ అంతముండదు. కరెక్ట్. ఒకరికన్నా మెరుగ్గా ఉండాలి అనే పరుగులో అసలు మనం ఎంత అద్భుతంగా పరిగెత్తగలం అనే విషయాన్నే మనం మర్చిపోతాం. నది ఒడ్డున ఆ సంభాషణ జరిగినప్పుడు అక్కడి వాతావరణం కథలో చాలా అందంగా, ప్రశాంతంగా వర్ణించబడిందనిపిస్తోంది నాకు. నది నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది, గాలికి తడినేల వాసన వస్తోంది. ఆ ప్రశాంతమైన వాతావరణంలో తనలోని ఆలోచనల తుఫాను సద్దుమడిగినట్లు ఆ యువ శిల్పికి అనిపించింది. అవును. అక్కడే అతనికొక గొప్ప సత్యం అర్థమైంది. తన అసలైన శత్రువు ఆ పెద్ద శిల్పి కాదు, ప్రజల ప్రశంసలు కాదు. తన బాధకు ఏకైక కారణం తనలోని పోలిక, తన మనసు, అలాగే తన అసూయ మాత్రమే అని అతనికి స్పష్టమైంది. తాను గెలవాల్సింది ఇతరులపై కాదు, తనలోని ఆ అగ్నిపైనే అని అతను గ్రహించాడు. ఇతరులతో పోల్చుకోవడం మొదలుపెట్టిన మరుక్షణం ఆరాధన కూడా అంతర్గత బాధగా ఎలా మారిపోతుందో అతను ఆ క్షణంలో స్వయంగా అనుభవించాడు కదా. అలాగే పక్కవాడికి ప్రశంసలు దక్కినంత మాత్రాన తన చేతుల్లో ఉన్న నైపుణ్యంగాని, తన విలువగాని ఏమాత్రం తగ్గిపోవని అతనికి మరో స్పష్టత కూడా వచ్చింది. ఒక కళాకారుడికి అత్యంత అవసరమైనది అంతర్గత శాంతి. అవును. అశాంతితో, గందరగోళంతో ఉన్న హృదయం ఎప్పటికీ ఆనందాన్ని, స్పష్టతను సృష్టించలేదని అతను తెలుసుకున్నాడు. అసూయ అనేది ఇతరులకేమాత్రం హాని చేసేకంటే ముందే మన శాంతిని ఎలా దొంగిలిస్తుందో అతనికి అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. ఈ గ్రహింపు వచ్చిన తర్వాత ఆ రాత్రి అతను తిరిగి ఇంటికి వెళ్లి తన పనిముట్ల దగ్గర కూర్చున్నాడు. చాలా నెలల తర్వాత మొదటిసారి ఇతరులకు తనను తాను నిరూపించుకోవాలి అనే ఉద్దేశంతో కాకుండా కేవలం ఆ పనిని ప్రేమించి ఆలోచించడం మొదలుపెట్టాడు. కలపమీద చెయ్యి వేశాడు. ఆ స్పర్శను ఆస్వాదించాడు. కరెక్ట్. చేతిలోని ఉలికి ఉండే సహనాన్ని, దాన్ని చెక్కుతున్నప్పుడు సృష్టిలో ఏర్పడే ఆ నిశ్శబ్దాన్ని అతను మళ్లీ అనుభూతి చెందాడు. అప్పుడు అతని మనసులో బిగుసుకుపోయిన ఏదో ఒక భారం నెమ్మదిగా కరిగిపోయి మనసు మృదువైంది గదా. అవును. ఈ క్రమాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ యువకుడు తన కళను ఆస్వాదించడానికి చేసిన పద్ధతి ఎంతో ముఖ్యమైనది. ఖచ్చితంగా. మనసనేది ఎప్పుడూ భవిష్యత్తు గురించి, అంటే వాళ్ళు ఏమనుకుంటారు అనిగాని, లేదా గతం గురించి, అంటే అవకాశం ఎందుకు రాలేదు అనిగాని ఆలోచిస్తూ ఉంటుంది. అసూయ బ్రతికేది అక్కడే. కాని కళ అనేది ఎప్పుడూ వర్తమానంలో ఉంటుంది. ప్రెజెంట్ మూమెంట్లో ఉంటుందన్నమాట. ఆ చెక్క స్పర్శ, ఆ ఉలి శబ్దం, ఇవి అతన్ని తిరిగి వాస్తవంలోకి తీసుకొచ్చాయి కదా. అవును. ఎప్పుడైతే మనం మన చేతుల్లో ఉన్న పనిమీద మనసు పెడతామో ఆ క్షణంలో వేరొకరు గురించి ఆలోచించే అవకాశం మనసుకుండదు. పోల్చుకోవడం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడే నిజమైన నేర్చుకోవడం మళ్లీ మొదలవుతుంది. ఇంత బాగా చెప్పారు. మరుసటి రోజు ఉదయం ఆ యువకుడు ఆ గ్రామంలో నడుచుకుంటూ వెళ్లుతున్నప్పుడు పెద్ద శిల్పి దేవాలయపు తలుపుపై అత్యంత శ్రద్ధగా పనిచేస్తుండటం చూశాడు. అప్పుడు కథలో ఒక వాస్తవికమైన వాక్యమొస్తుంది. అదేంటది? ఈసారి ఆ యువకుడి మనసులు అదే అగ్ని రాలేదు. అసూయ పూర్తిగా మాయం కాకపోయినా దాని శక్తి తగ్గిపోయింది అని.
ఇది చాలా లోతైన వాస్తవం కదూ. భావోద్వేగాలు ఏదోక మాట వినగానే అమాంతం మాయమైపోవు. అవును, అది ఏమాత్రం మ్యాజిక్ కాదు. మనం మనుషులం. ఎవరైనా మనకన్నా ముందుకెళితే లేదా వారికి గొప్ప అవకాశం వస్తే లోపల ఒక చిన్న బెండుకు కలగడం చాలా సహజం. మన లక్ష్యం ఆ భావోద్వేగాన్ని పూర్తిగా చంపేయడం కాదు, దాన్ని అర్థం చేసుకోవడం. నిజమే. ఎప్పుడైతే ఆ భావోద్వేగాన వెనక ఉన్న మన అభద్రతను మనం గుర్తిస్తామో వాటిని నియంత్రించే శక్తి మనకొస్తుంది. ఆ యువకుడు ఆ రోజు చేసిందదే. తనలోని అసూయను గుర్తించాడు, దాని శక్తిని లాగేసుకున్నాడు. కరెక్ట్. దాని స్థానంలో ఆ పెద్ద శిల్పి పట్ల గౌరవం నెమ్మదిగా తిరిగి వచ్చింది. మరలా ఆయన నుండి నేర్చుకోవాలనే తలుపు అతని మనస్సులో తెరుచుకుంది. ఈ విశ్లేషణ ద్వారా మనం గమనించాల్సిన అతిపెద్ద సారాంశమేమిటంటే, మన ప్రయాణం ఎప్పుడూ మనతోనే. మనం పోటీ పడాల్సింది పక్కవారి విజయాలతో కాదు, మనలోని పోలిక అనే అగ్నితోనే. ఎవరి ప్రయాణం వారిది, ఎవరి నైపుణ్యం వారిది. ఖచ్చితంగా. ఆ యువశిల్పి తన పనిముట్లు పట్టుకున్నప్పుడు ఆ ప్రశాంతతను ఎలా ఆస్వాదించాడో మనం కూడా మన దైనందిన జీవితంలో మన పనిని, మన సృష్టిని అలా ప్రేమించడం మొదలుపెడితే ఈ అనవసరమైన పోలికల భారం దానంతటదే పడిపోతుంది కదా. అవును, అప్పుడు మన మనసులో ఎప్పుడూ ఒక ప్రశాంతత ఉంటుంది. ఈరోజు మనం ఈ లోతైన విశ్లేషణ ద్వారా ఒక అద్భుతమైన ప్రయాణం చేశాం. అసూయ నుండి ఆత్మపరిశీలన వరకు, చీకటి గది నుండి ప్రశాంతమైన నది ఒడ్డు వరకు. శిల్పి కథ ముగిసింది, కాని మన కథ ప్రతిరోజూ మన అంతరంగంలో కొనసాగుతూనే ఉంటుంది. అవును, మనందరం గుర్తుంచుకోవాల్సిన ప్రయాణమిది. కరెక్ట్. ఈ విశ్లేషణను ముగించే ముందు మనందరం మనని మనం అడగాల్సిన ఒక లోతైన ప్రశ్న ఇక్కడే మిగిలిపోయింది. కాని మన హృదయం ప్రశాంతంగా లేకపోతే మన చేతులు నిజంగా అందాన్ని సృష్టించగలవా?